సార్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సంబంధించింది. సో టెస్ట్ సిరీస్ మీరు ఏమైనా రాశారా, లేకుంటే మామూలుగా మీరు ఓన్ రాసుకునేవారా? సార్ టెస్ట్ సిరీస్ కూడా రాశాను సార్ నేను. సో ఇనిషియల్గా నేను ఒక వేరే అకాడమీలో రాసేవాడిని. సో పోస్ట్పోన్ అయిపోయింది అనగానే ఇక నేను ఫోకస్ అంతా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ పాలిటెక్నిక్ లెక్చర్ షిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆపేశాను సార్. మళ్ళీ ఎప్పుడైతే థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ కాకుండా ముందు నుంచే ఇక టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో నేను టెస్ట్ సిరీస్ రాస్తూ వచ్చిన. ఆల్మోస్ట్ అంటే టెస్ట్ సిరీస్ ఏంటంటే నేను ఎవ్రీడే రాసేవాడిని, ఒక్క టెస్ట్ కూడా మిస్ అయ్యేటని కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత టెస్ట్ సిరీస్లో మనం వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఎందుకంటే అవి టెస్ట్ సిరీస్ ఎట్లాంటిది అంటే కేవలం నేర్చుకోవడానికి మాత్రమే, అంటే మనం రాయడానికి మాత్రమే అన్నట్టు ఆలోచించాలి తప్ప దాని నుంచి మార్కుల్ని బట్టి మన యొక్క దాని ఏమంటారు నెగిటివ్స్ని పాజిటివ్స్ని మనం అజ్జేయద్దు. సో సజెషన్స్ వాళ్ళు ఇచ్చే తీసుకోవాలి తప్ప అక్కడ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రం నిరాశపడద్దు, ఎక్కువ వచ్చినంత మాత్రం అతిశయపడద్దు. సో అదొకటి నేను గమనించిన. ఇంకోటి ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీతోనే ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు. కాబట్టి టెస్ట్ సిరీస్ 3 hours 2 hours అయినప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఒక్కోసారి 5 hours అయ్యేది. సో నేను 5 hours కూడా నేను మిస్ అవ్వకుండా నేనేవాడిని.